ప్రజల ఆరోగ్య విషయంలో సామాన్య అమాయక ప్రజలు మోసపోకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సుప్రీంకోర్టు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించి చాలా మంచిగా పనిచేశాయి. వారికి చప్పట్లు కొట్టాల్సింది. స్వస్థత సభల పేరుతో స్టేజీల మీద వందల కొద్దీ మహత్యాలు ఇట్లా ప్రదర్శిస్తుంటారు. కొందరైతే లైవ్ టీవీలో కూడా చూపిస్తున్నారు. ఈ మహత్యాలు రామ్దేవ్ బాబా లాగా ఏవో ఔషధాలు చేసిన మందుల ద్వారా కూడా కాదు. జస్ట్ పాస్టర్ జస్ట్ తల మీద చేయబెట్టగానే సెకండ్లలో జబ్బులు మాయమైపోతాయి. జస్ట్ ప్రేయర్ ఆయిల్ తాగుతేనట ఆయన యాసిడ్ తాగిన గొంతు హాస్పిటల్ డాక్టర్ వల్ల కూడా గాంధీ తెల్లారి కల్లా లేచి డాక్టర్ నేను వెళ్ళిపోతున్నా ఓకే పర్ఫెక్టే అని చెప్పిండట. ప్రభువా నా క్యాన్సర్ పోగొట్టు అంటే దేవదూత వచ్చి స్క్రూ డ్రైవర్ కారా స్కూటరా ఇది బుర్రను ఓపెన్ చేయడానికి స్క్రూ డ్రైవర్తో బుర్రను ఓపెన్ చేసి క్యాన్సర్ గడ్డను తీసేస్తే వండర్ఫుల్ మాయమైపోయిందట. అయినా రామ్దేవ్ బాబా తన మందులతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడు అని సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ స్టేజి మహత్యాలతో తీవ్రమైన రోగాలను సెకండ్లో తగ్గిస్తున్న ఈ స్వస్థత చికిత్స పద్ధతులపై నోరు మెదపదు. అదేంటో సుప్రీం వారు కూడా ఏమీ చూడనట్లు పట్టించుకోరు.